ముఖ్యంగా ఈ పాత స్కీములతో పాటు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరు మీద మొన్న మే 28వ తారీఖు రాజమండ్రిలో జరిగిన మహానాడులో అన్న నందమూరి తారక రామారావు గారు 100వ పుట్టినరోజు సందర్భంగా మా మహిళలకు ముఖ్యంగా ఒక 6 పథకాలు ప్రవేశపెట్టారు. 18 నుంచి 59 సంవత్సరాల లోపు, అంటే 60 సంవత్సరాలు పెన్షన్ వచ్చేస్తుంది కదా. 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలందరికీ నెలకి 1500 రూపాయలు ఈ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. ఒకళ్ళుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500. ఒక మహిళ ఉంటే నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 వస్తాయి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి 60 దాటితే మళ్ళీ పెన్షన్ వచ్చేది కదా. అలాగే మహిళలందరికీ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఓన్లీ మహిళలకే. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఎక్కడైనా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. తల్లికి వందనం పేరు మీద చదువుకునే పిల్లలు, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా చదువుకునే పిల్లలు ఉంటే సంవత్సరానికి 15,000 రూపాయలు. ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 సంవత్సరానికి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా స్కూలు కాలేజీకి వెళ్ళే పిల్లలు. అలాగే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 1,200 రూపాయలు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెల్ల కార్డు ఉంటే 100 రూపాయలు కడితే మన ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ 14,000 రూపాయలు కట్టాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే 100 రూపాయలు కూడా అవసరం లేదు, ఉచిత కుళాయి కనెక్షన్. అలాగే నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో తెలుసుకున్న అనుభవాలను బట్టి నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వంలో కానీ ప్రైవేటు సంస్థల్లో కానీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నారా లోకేష్ గారికి. అంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఆ ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్క యువకుడికి కానీ యువతికి కానీ నిరుద్యోగ సంతృప్తి నెలకు 3,000 రూపాయలు. ఇంట్లో ఒకరుంటే నెలకు 3,000, సంవత్సరానికి 36,000, 5 సంవత్సరాలకి 1,80,000. ఇద్దరుంటే 3,60,000 వస్తాయి. 5 లక్షలు ఈ లోపల ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కూడా గతంలో చంద్రన్న బీమా ఉండేది, మీకు తెలుసో లేదో. చనిపోయిన వెంటనే 10 నిమిషాల్లో 5,000 తీసుకొచ్చి మిగతా 1,95,000 బ్యాంకులో పడే. ఇప్పుడు బీమా లేదు, ఏదీ లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. భారతదేశంలో చెత్త పొందేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి తెలుసు, రాష్ట్రానికి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, పేద ప్రజలకు ఎలా ఇవ్వాలో తెలుసు. జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కుతాడు, 10 మందికి వస్తే 20 మందికి రావు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పాలిట ఎలా ప్రవర్తిస్తుందనేది చెప్పడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇది అంతం కాదు, ఆది. ఈస్ట్ నియోజకవర్గం అంటేనే వెలగపూడి, వెలగపూడి అంటేనే ఈస్ట్ నియోజకవర్గం. అలాంటి కార్యక్రమంలో ఇది సైకిల్ గుర్తు మీద మన ప్రజలందరూ కూడా సహనంతో ఓపికతో వెళ్ళి ఓటు వేసి మన ఇక్కడ వెలగపూడి గారిని గెలిపించి మనం మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 6 సూత్రాల పథకం కోసం మీరు ఎనలేని శ్రమ చేయాలి.